రెటిక సిటీలో వర్షాలతో ప్రయాణికులకు ట్రాఫిక్ తిప్పలు తప్పటం లేదు. సడన్ గా కురిసిన వర్షంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రోడ్లపై గుంతల్లో వర్షం నీరు చేరటంతో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్లు సమయం కావటంతో ప్రధాన ఏరియాల్లో భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. సిటీలో వర్షం ట్రాఫిక్ పై జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మరింత సమాచారం హరిత అందిస్తారు. వర్షం కారణంగా సిటీలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజెంట్ మనం జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఉన్నాము. ఈరోజు వీకెండ్ కూడా కావడంతో భారీగా వాహనాలు ఒక్కసారిగా బయటికి రావడం, దానికి తోడు వర్షం కూడా పడుతూ ఆగుతుండడంతో కొంత వెహికల్స్ అయితే స్లోగా మూవ్ అవుతున్నాయి. ముఖ్యంగా మనకు ఇటు హైటెక్ సిటీ కావచ్చు, మాదాపూర్, దాంతోపాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, దాంతోపాటు ఇటు ఫిలిం నగర్ డౌన్ కావచ్చు, దాంతోపాటు మనకు షేక్పేట్ ఈ పరిసర ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్ జామ్ అయితే స్లోగా మూవ్ అవుతోంది. ప్రజెంట్ హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో వర్షము ఒక 10 నిమిషాలు పడి మళ్ళీ ఆగుతుంది. ఈ డిఫరెంట్ వెదర్ కండిషన్స్లో ఇటు హైదరాబాద్ వాసులు కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో వివిధ ప్రాంతాలను మెయిన్గా కనెక్ట్ చేసే ప్రధాన రహదారుల ఏరియాల్లో అయితే ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతోంది. స్లోగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీ కావచ్చు, మనకు సెంట్రల్ సిటీతో పాటు ఇటు హైటెక్ సిటీ వైపు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అక్కడక్కడ ప్రధాన ఏరియాల్లో కనిపిస్తోంది. ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఇటు వీకెండ్ కావడంతో సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. దాంతోపాటు కొన్ని ఇటు కంపెనీస్కి కూడా హాలిడే ఉంటాయి కాబట్టి చాలా వరకు కూడా సాయంత్రం అవుతున్న కొద్దీ ఒకేసారి వాహనాలు, కార్లు బయటకు రావడంతో కొంత స్లోగా సిచ్యువేషన్ ఉంది. మనకి ట్రాఫిక్ జామ్ అయితే చాలా స్లోగా కదులుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. దాంతోపాటు పంజగుట్ట, అమీర్పేట్, దాంతోపాటు ఇటు బేగంపేట్ రూట్ వైపు వెళ్ళేవి, దానికి తోడు ఇటు అమీర్పేట్ నుంచి మనకు ఖైరతాబాద్ నుంచి లక్డీకాపుల్, దాంతోపాటు అమీర్పేట్, దాంతోపాటు ఇటు మనకు కూకట్పల్లికి వెళ్ళే 2 వైపులా కూడా ట్రాఫిక్ జామ్ అయితే స్లోగా కదులుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే హైదరాబాద్లో చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి కూడా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం అంతా కూడా పొడి వాతావరణం, అక్కడక్కడ మనకు ఎండ కనిపించి మళ్ళీ కొద్దిసేపటికే మబ్బు పట్టిన వాతావరణం, దాంతోపాటు అక్కడక్కడ చిరుజల్లులతోటి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కూడా కురుస్తుండడంతో ఇటు నగరవాసులకు ఎప్పుడు వెదర్ ఎలా ఉంటుందన్న అంచనా వేయలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఎవరైతే వర్షం పడదని ప్రిపరేషన్ లేకుండా వస్తుంటారో బైకర్స్ అయితే కొంత ట్రాఫిక్ జామ్లకు తడిసిపోయి, దాంతోపాటు వర్షానికి తడిసిపోయి ట్రాఫిక్ జామ్లో ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ముఖ్యంగా నగరంలోని చాలా ఏరియాల్లో మనకు వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఇటు నగర రోడ్ల మీద అక్కడక్కడ గుంతల కారణంగా కూడా వెహికల్స్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా కదులుతోంది. ముఖ్యంగా నగరంలో వర్షం చిన్న చినుకు పడితే చాలు అక్కడక్కడ నీరు రోడ్ల మీద నిలిచిపోయి టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, కొన్ని చోట్ల ఇటు స్పీడ్ బ్రేకర్స్ వద్ద కూడా కొన్ని వెహికల్స్ స్కిడ్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాదు జంట నగరాల్లో వర్షాలు పడిన ప్రతిసారి కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులకు కూడా ఒక ఛాలెంజింగ్గా మారుతోంది. ముఖ్యంగా ఫ్లైఓవర్స్ ఉన్నప్పటికి కూడా కొంత ట్రాఫిక్ జామ్ కారణంగా ఫ్లైఓవర్స్ పైన కూడా ట్రాఫిక్ తిప్పలైతే తప్పడం లేదు. ముఖ్యంగా బైకులు కావచ్చు, 4 వీలర్స్, ఆటో వాళ్ళు ఎక్కువగా మనకు మెయిన్ ఏరియా నుంచి ఒక చోటు నుంచి ఒకటికి వెళ్తుంటారు కాబట్టి ఈ వర్షం కారణంగా స్లిప్పరీ రోడ్స్ ఉండడంతో జనాలు కూడా కొంత స్లోగా ట్రాఫిక్లో వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక వీకెండ్ కావడంతో కొంత ట్రాఫిక్ జామ్ మనకు హైటెక్ సిటీ కావచ్చు, జూబ్లీ చెక్ పోస్టు, దాంతోపాటు ఇటు ఫిలిం నగర్ సర్కిల్, దాంతోపాటు యూసుఫ్ గూడకు వెళ్ళే మనకి ఈ వైపు కూడా మార్గం కొంత స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో సొంత వాహనాల వాడకం పెరగడం కారణంగానే నగర రోడ్ల మీద గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు అయితే ఏర్పడుతున్నాయి. అయితే పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని యూటర్న్స్ ఎక్కువగా ఏర్పాటు చేయడం ద్వారా కొంత యూటర్న్ చేసుకొని వచ్చే వాహనాలు స్లోగా మూవ్ అయినప్పటికీ కూడా ట్రాఫిక్లో ఎక్కువసేపు నిలబడకుండా ఉండేందుకు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఈరోజు రేపు హైదరాబాద్ నగరానికి వర్ష సూచన చేసింది ఐఎండీ. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఆయా ఏరియాల్లో ట్రాఫిక్లకు ఇబ్బందులు కలగకుండా, దాంతోపాటు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కొంతమంది ట్రాఫిక్ అధికారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, వర్షం పడ్డప్పుడు ట్రాఫిక్ జామ్ ఈ ఏరియాలో మెయిన్గా ఎట్లా ఉంటుంది? ఎక్కడి నుంచి ఎక్కువగా వెహికల్స్ వస్తుంటాయి? ఏ ఏరియాల నుంచి?
అన్ని జగ నుంచి ఎక్కువ వస్తూనే ఉంటాయి వెహికల్స్. అప్పటికప్పుడు మేము క్లియరిఫై చేస్తూనే ఉంటాం ट्रैफिक की। यहाँ पे ट्रैफिक को जाम करने नहीं देते, जब का जब क्लियर कर देते। यहाँ पे ट्रैफिक को हमेशा क्लियर करके रखते, इधर से उधर से ट्रैफिक आके जाम होने नहीं देते। ये इधर है पेद्दम्मा टेम्पल से आता है और जर्नलिस्ट कॉलोनी से आता है, जुबली चेक पोस्ट पे और बोलते सो NTR भवन से आता है, चार तरफ से भी आता है। इधर ट्रैफिक का क्राउड ज़्यादा है, उसको हम క్లియర్ करते रहते। మెయిన్ ఈ వర్షాలు పడ్డప్పుడు రోడ్లు కూడా కొంత తడిగా ఉండడం, వాటర్ నిలిచిపోతున్నాయి కదా, ఏం చెప్తారు పబ్లిక్కి? పబ్లిక్ని కానీ అది హైడ్రాకి మేము అప్పటికప్పుడు వాళ్ళ ఇంటిమేషన్ ఇస్తాము, హైడ్రా వాళ్ళు వచ్చి క్లియర్ చేయాలి, మేము కూడా హెల్ప్ చేస్తాము। ఇది ప్రజెంట్ హైదరాబాద్లో వర్షాల కారణంగా ట్రాఫిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్। కెమెరా పర్సన్ మధుతో హరిత విస్ట్ న్యూస్, హైదరాబాద్।